నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కరోనా అప్రమత్తత, మలల్లోని వైరస్ తోనూ ప్రమాదమే, ఫ్లూనా కోవిడా, పిల్లల్లో బలహీనత ఎందుకు, ఇంకా హెల్త్ టిప్. కరోనా మహమ్మారి రోజు రోజుకి పేట్రెగిపోతుంది. కేసులు మరణాల సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా పాజిటివ్ వస్తున్న వాళ్లని, మరణిస్తున్న వాళ్లలో వయసు పైబడిన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. వారిలోనూ పురుషుల సంఖ్యే ఎక్కువని చెబుతున్నారు నిపుణులు. ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం, పొగతాగే అలవాటు, బీపీ, షుగర్ వంటి జబ్బులు ఇవన్నీ కరోనాకు తేలిగ్గా చిక్కేలా చేస్తున్నాయి. రాకాసి వైరస్ కరోనా గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనకు వైరస్లు కొత్త కాదు. ఇవి జన్యు మార్పులతో సరికొత్త రూపాలను ధరించడమూ కొత్త కాదు. క్రమంగా వీటి ఉధృతి తగ్గడం, ప్రమాదకరం కాని స్థితికి మారడమూ మామూలే. కాకపోతే ఆలోపే విలయం సృష్టించినంత పనిచేయడమే ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం కరోనా వైరస్ అలాంటి కలవరమే కలిగిస్తోంది. కరోనా అంటే కిరీటం అని అర్థం. దీని ఉపరితలాన కిరీటంలా పొడుచుకొచ్చే బుడిపల వంటి భాగాలుంటాయి. అందుకే కరోనా వైరస్ అనే పేరు వచ్చింది. ఇది సాధారణంగా జంతువుల్లోనే ఉంటుంది. జంతువుల్లోనే సమస్యలు సృష్టిస్తుంది. కారణమేంటో తెలియదు కానీ అప్పుడప్పుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. గబ్బిలాల్లో ఉండే ఈ ప్రాణాంతక వైరస్ ముందుగా పాముల్లోకి, తరువాత పాముల మాంసాన్ని తిన్న మనుషుల్లోకి పాకినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వైరస్ మీద ఉండేటువంటి ఈ స్పైక్ ప్రోటీన్, దాని ఎస్ ప్రోటీన్ అనేటువంటిది మెయిన్గా ప్యాథోజెనిసిస్ అంటే ఈ యొక్క వ్యాధి కలిగించడంలో ముఖ్య పాత్ర. అంటే ఇది వెళ్ళి కణం మీద ఉన్నటువంటి ACE2 రిసెప్టార్ అంటే యాంజియోటెన్సిన్ కన్వర్టేజ్ ఎంజైమ్ అనేటువంటి దానికి సంబంధించిన రెండవ రిసెప్టార్ని ఈ ఎస్ ప్రోటీన్ అనేటువంటిది హుక్ చేయటం వల్ల ఈ యొక్క ఇన్ఫెక్షన్ కాజ్ అవుతుంది. సో మెయిన్గా ఈ యొక్క లంగ్స్లో ఉండేటువంటి ఎండోథీలియం అనేటువంటిది మోస్ట్ ససెప్టబుల్ టిష్యూగా మనం చెప్తాము. ఈ సార్స్ కరోనా వైరస్ 2 ఆర్ COVID-19 అనేటువంటిది ఆ ఎస్ ప్రోటీన్ స్పైక్ ద్వారా ఈ యొక్క ACE2 రిసెప్టార్ని బంధించడం ద్వారా ఈ యొక్క వైరస్లో ఉన్నటువంటి RNA మన కణంలోకి చేరడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ మెంబ్రెయిన్స్ అనేటువంటి రెండు కలిసిపోయి మళ్ళీ ఆ యొక్క వైరస్ అయినటువంటి యొక్క RNA ఎగ్జిట్ కాకుండా ఇతర కణాలకి వ్యాపించడం ద్వారా ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేటువంటిది స్ప్రెడ్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా లంగ్కి సంబంధించినటువంటి మన ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎండోథీలియం అనేటువంటిది మోస్ట్ ససెప్టబుల్ పార్ట్గా చెప్తున్నాము. ఒక్కసారి ఇది ఈ యొక్క కణజాలంలోకి చేరిన తర్వాత ఇతర అవయవాలకి వ్యాపించడం జరుగుతుంది. ముఖ్యంగా గుండె అనేటువంటిది మయోకార్డైటిస్ అనేది కాజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జీర్ణ వ్యవస్థ, అదే ఇతర వ్యవస్థలకు కూడా అది వ్యాపించి బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి ఈ యొక్క వ్యాధిని కలుగజేసేటువంటి అవకాశం ఉందండి. కరోనా వైరస్ ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది. మిగతా అన్ని శ్వాసకోశ వైరస్ల లాగానే కరోనా వైరస్ కూడా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వైరస్ ఒంట్లోకి చేరిన 2 వారాల లోపల మనలో లక్షణాలు బయటపడుతుంటాయి. కరోనా ఇన్ఫెక్షన్లో ముందుగా ముక్కు కారటం, తుమ్ములు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, పొడి దగ్గు, గొంతు నొప్పి వంటి మామూలు జలుబు బాధలే కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ బారిన పడ్డవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది. తుంపర్ల ద్వారా వెలువడే వైరస్ కొద్ది దూరం 3 అడుగుల వరకే వ్యాపిస్తుంది. అంటే ఇన్ఫెక్షన్ బారిన పడ్డవారికి సన్నిహితంగా మెలిగే వారికి అంటుకునే అవకాశం ఎక్కువన్నమాట. ఇది నోరు, ముక్కు, కళ్ల వంటి అవయవాల పొరల మీదికి చేరుకొని ఇన్ఫెక్షన్ కలుగచేస్తుంది. తుంపర్లు పడిన వస్తువులను ముట్టుకుని అవే చేతులతో నోరు, ముక్కు, కళ్లను రుద్దుకున్నా వైరస్ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. కరోనా వైరస్కి ప్రస్తుతం యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి కొన్ని రకాలటువంటి యాంటీబయాటిక్ డ్రగ్స్ లైక్ ఎజత్రోమైసిన్, అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అంటే వాపును తగ్గించేటువంటి ఇమ్యూనోమాడ్యులేటర్ అయిన హైడ్రాక్సిక్లోరోక్విన్ని కొంతవరకు సత్ఫలితాలతో మనం వాడటం జరుగుతుంది. అదేవిధంగా రిటోనావిర్, లోపినావిర్ అనేటువంటి యొక్క కాంబినేషన్ అనేటువంటి యాంటీవైరల్స్ను కూడా అక్కడక్కడ కొన్ని రకాల సత్ఫలితాలతో వాడటం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇంట్రావినస్ గ్యాన్సైక్లోవిర్ అనేటువంటి ఒక డ్రగ్ను కూడా ట్రై చేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొత్తగా న్యూరో అమైనడేజ్ ఇన్హిబిటర్స్, అదేవిధంగా RNA సింథసిస్ ఇన్హిబిటర్స్ అనేటువంటి కొత్త రకమైనటువంటి ఈ యొక్క డ్రగ్స్ కూడా ఇంకా కూడా ప్రయోగ దశలోనే ఉన్నాయి. వేటికి కూడా ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్ అయితే లేదు. కొన్ని దగ్గరగా మంచి ఫలితాలను ఇచ్చాయి, కొన్ని దగ్గర ఎటువంటి ఫలితం లేకుండా ఉండటం జరిగింది.
కాబట్టి ఒక ఎంపరికల్గానే దీన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఫీవర్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయటము పారాసిటమాల్తోని. అదేవిధంగా ఈ యొక్క ARDS తోటి లంగ్ ఒపాసిటీస్ వచ్చి ARDS స్టేజ్కి వెళ్ళినప్పుడు వెంటిలేటరీ మేనేజ్మెంట్ చేయటము, సెకండరీ ఇన్ఫెక్షన్ని మనం ప్రివెంట్ చేయడానికి యాంటీబ్యాక్టీరియల్ డ్రగ్స్, యాంటీబయాటిక్స్ వాడటము, అదేవిధంగా డయాలసిస్, అన్ని సపోర్టివ్ థెరపీ తప్ప క్లియర్గా దీనికి కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది ఇంతవరకు లేదండి. అక్కడక్కడ ఈ మధ్యకాలంలో ప్లాస్మా థెరపీ అనేటువంటిది ఈ కొత్తగా వచ్చింది. ఈ యొక్క కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకి రికవర్ అయినటువంటి పేషెంట్స్లో ఆల్మోస్ట్ ఒక 28 రోజుల తర్వాత యాంటీబాడీస్ అనేటువంటి మనకి ఏర్పడి ఉంటాయి. సో ఆ యాంటీబాడీస్ అనేటువంటి ప్లాస్మాలో ఉంటాయి. సో ఆ యొక్క ఆరోగ్యంగా ఉన్నటువంటి కరోనా వైరస్ సోకి కంప్లీట్గా రికవర్ అయినటువంటి పేషెంట్ యొక్క కన్వాల్సెంట్ ఫేస్లో ఆ ప్లాస్మా అనేటువంటి తీసి తీవ్రంగా వ్యాధితో బాధపడుతున్నటువంటి క్రిటికల్గా ఉన్న వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ARDS పేషెంట్స్ కిందకి ఎక్కిస్తే మంచి ఫలితాలను ఇవ్వటం చూసాము. జలుబు, ఫ్లూ వంటి సమస్యలను ఎలా అడ్డుకోవాలో మన శరీరానికి తెలుసు. వీటిని ఎదుర్కోవడానికి అవసరమైన యాంటీబాడీలను తయారు చేసుకుని పెట్టుకుని ఉంటుంది. కరోనా వైరస్ అలాంటిది కాదు, పూర్తిగా కొత్తది. మనలో ఎవరిలోనూ దీన్ని ఎదుర్కొనే యాంటీబాడీలు లేవు. అందువల్ల ఇది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా తేలికగా వ్యాపించవచ్చు. తీవ్రమైతే విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేయొచ్చు. ప్రస్తుతానికి దీనికి ఖచ్చితమైన ప్రామాణికమైన చికిత్స అంటూ ఏదీ లేదు. టీకాలు లేవు. అందుకే అంతగా భయపడాల్సి వస్తోంది. కరోనా వైరస్ చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు. కాకపోతే వయసు మీద పడ్డవారిలో, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడ్డవారిలో ఉధృతి ఎక్కువ. ఇక 80 ఏళ్ల పైబడ్డ వారికైతే మరింత ప్రమాదకరం. వీరిలో మరణాల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం వృద్ధుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం. అప్పటికే గుండె జబ్బుల వంటి సమస్యలతో బాధపడుతుండడం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటితో బాధపడే వారికి కరోనాతో వాటిల్లే ప్రమాదం చాలా ఎక్కువ. కరోనా వైరస్కి వ్యక్తిగత శుభ్రత అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. చాలామంది శానిటైజర్స్ లేవు, అవి లేవని కంప్లైంట్ చేస్తున్నారు. శానిటైజర్ కూడా అవసరం లేదు. మనకి రోజుకి 5 నుంచి 6 సార్లు సబ్బుతో శుభ్రంగా మోచేతుల వరకు చేతులు కడుక్కోవటం, తర్వాత ఈ యొక్క చేతుల్ని మొహానికి కానీ లేకుంటే నోటి వరకు కూడా వెళ్లకుండా మ్యాక్సిమం మనం ప్రయత్నం చేయటం, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వాడటము, అదేవిధంగా ఎవరన్నా దగ్గు తుమ్ము వచ్చినప్పుడు వేరే వాళ్ళకి దూరంగా ఉండటము. ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం సరైనటువంటి ఆహారం తీసుకోవటం. ఈ యొక్క ఏమాత్రం కరోనాకు సంబంధించిన లక్షణాలు కనుక మనకి అనిపిస్తే కనుక ఇమీడియట్గా మన యొక్క కుటుంబాన్ని మనకి క్రాస్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి సెల్ఫ్ ఐసోలేట్ అయిపోవటం, ఇమీడియట్గా ఆ యొక్క కన్సర్న్డ్ అథారిటీస్ వాళ్ళని సంప్రదించి మనం ఈ యొక్క కరోనా వైరస్ సంబంధించినటువంటి ఈ నివారణ అటువంటిది మన మార్గంగా మనం ప్రస్తుతానికి చూడాలి. వైరస్ వ్యాప్తిని అరికట్టడం మనందరి విధి. కరోనా అనుమానిత లక్షణాలు కలవారు అవసరమైతే స్వీయ నిర్బంధం విధించుకోవాలి. దీంతో చాలా వరకు వైరస్ ఇతరులకు సోకకుండా చూసుకోవచ్చు. స్వీయ నిర్బంధం పాటిస్తున్న వారికి కరోనా నిర్ధారణ అయితే వారితో సన్నిహితంగా మెలిగిన వారంతా కూడా 14 రోజుల వరకు విడిగా ఉండాలి. అనంతరం మరో 14 రోజుల వరకు గాని, కరోనా లేనట్టు పరీక్షల్లో తేలినంత వరకు గాని విడిగానే ఉండాలి. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే గదిలో విడిగా ప్రత్యేకంగా ఉండాలి. అదే గదిలోనే మరో వ్యక్తి సైతం ఉండాల్సి వస్తే ఇద్దరి మధ్య కనీసం మీటరు దూరం ఉండేలా చూసుకోవాలి. వృద్ధులకు, గర్భిణులకు, పిల్లలకు, గుండె జబ్బుల వంటి ఇతరత్రా సమస్యలు గలవారితో సన్నిహితంగా ఉండకూడదు. ఎక్కువ మంది గుమిగూడి ఉండే చోటకు వెళ్లరాదు. పెళ్లిళ్లు, విందు వినోదాలు, సమావేశాల వంటి వాటికి అసలే వెళ్లకూడదు. తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలి లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ను చేతులకు రుద్దుకోవాలి. గిన్నెలు, కంచాలు, గ్లాసులు, కప్పుల వంటి వాటిని వేరే వాళ్లు వాడకుండా చూసుకోవాలి. ఎల్లవేళలా ముక్కుకు, నోటికి మాస్క్ ధరించాలి. జ్వరం, దగ్గు లేదా ఆయాసం వంటి కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. కరోనా ప్రాణాంతక వైరసే కావచ్చు, కానీ శుభ్రత, భౌతిక దూరం పాటించడం వంటి నివారణ చర్యలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే కాదు, మన దేశం నుంచి పూర్తిగా తరిమే. రోగ నిరోధక శక్తి బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. వ్యాధి నిరోధకత సన్నగిల్లితే మన ఒంట్లో జబ్బుల తాకిడి పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు, ఉదాహరణకు షుగర్, హై బీపీ, గుండె జబ్బుల వంటివి రోగ నిరోధకతను మరింతగా సన్నగిల్లేలా చేస్తుంటాయి. పొగ, మద్యం వంటి అలవాట్లు కూడా ఇమ్యూనిటీని దెబ్బతీసేవే.
ఇమ్యూనిటీని దెబ్బతీసే వాటిలో ముందుగా మధుమేహం గురించే చెప్పుకోవాలి. కరోనా వైరస్ కారణంగా మరణించిన ప్రతి నలుగురిలో ఒకరికి మధుమేహం సమస్య ఉన్నట్లు గుర్తించారు. చక్కెర వ్యాధి బాధితుల్లో కరోనా వైరస్ ముప్పు రెండింతలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ రక్తంలో చక్కెర శాతాన్ని పరీక్షించుకోవాలి. బరువు తగ్గించుకోవటం, ఆహారం తీసుకోవటంలో జాగ్రత్తలు పాటించటం వంటివి చేస్తే షుగర్ జబ్బును తేలికగా అదుపు చేయొచ్చు. అలాగే గుండె జబ్బులతో బాధపడే వారిలోనూ కరోనా తాకిడి ఎక్కువగా ఉంటుంది. చాలా మంది హృద్రోగులు రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఏసీఈ ఇన్హాబిటర్లను వాడుతూ ఉంటారు. కరోనా వైరస్ ACE2కు సోకుతుండటంతో ముప్పు పెరుగుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మందులు, ఆహార నియమాలు, వ్యాయామాల సాయంతో గుండె జబ్బులను చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ఇక పొగ తాగే వారికి కోవిడ్ ముప్పు అధికంగానే ఉంటుంది. పొగ తాగే అలవాటు ఉన్న వారిలో కోవిడ్ మృతుల సంఖ్య పొగ తాగని వారి కంటే 2 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. ధూమపానం వల్ల ఊపిరితిత్తులు, శ్వాసనాళం దెబ్బతిని కోవిడ్ లక్షణాలు తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొగ అలవాటుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక నిత్య జీవితంలో వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. వ్యాయామంతో రోగ నిరోధక శక్తి బలోపేతమవుతుంది. వారానికి 4 సార్లు రోజుకి 30 నిమిషాల చొప్పున నడిచే వారికి వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం గణనీయంగా తగ్గిపోతుంది. కరోనా వైరస్ సోకే ప్రమాదమూ తగ్గుతుంది. కరోనా మొదలయ్యాక జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు మనల్ని భయపెట్టేస్తున్నాయి. కొద్దిగా జలుబు చేసినా, గొంతు నొప్పిగా అనిపించినా, ఒళ్ళు వెచ్చబడినా కరోనా సోకిందేమోనన్న అనుమానంతో మనలో చాలా మంది తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. మరోవైపు వర్షాకాలంలో సాధారణంగా కనిపించే జలుబు, ఫ్లూ సమస్యల తాకిడి కూడా బాగా పెరిగింది. జలుబు, ఫ్లూ, కరోనా మూడిటిలోనూ ఒకే తరహా లక్షణాలు ఉండటంతో ఏది ఫ్లూనో ఏది కరోనా లక్షణమో తెలియక చాలా మంది భయపడిపోతున్నారు. కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలా వద్దా అనే సందేహంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ లక్షణాలకు, సాధారణ జలుబు, ఫ్లూ తరహా లక్షణాలకు వ్యత్యాసాలను ఎలా పసిగట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం, గొంతు నొప్పి. ఒకప్పుడైతే ఇవి చిన్నా చితకా సమస్యలు. కరోనా మొదలయ్యాక ఇప్పుడు అవే మనకు పెద్ద సమస్యలుగా మారిపోయాయి. మామూలు జలుబు, దగ్గే అయినా కరోనా అనుమానంతో భయపడిపోతున్నాం. ఏది ఫ్లూనో ఏది కరోనానో తెలియని అయోమయంలో మనలో చాలా మంది తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. నిజానికి జలుబు, ఫ్లూ, కరోనాలో ఉమ్మడి లక్షణాలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా వాటిలోని వ్యత్యాసాలను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. సాధారణ జలుబులో లక్షణాలు 3 నుంచి 5 రోజుల్లోపలే తగ్గుముఖం పడతాయి. మన ఒంట్లోని వ్యాధి నిరోధక శక్తి పోరాటంతోనే జలుబు తగ్గిపోతుంది. జ్వరం కూడా తగ్గుముఖం పడుతుంది. అదే కరోనాలో 3వ రోజు నుంచి జలుబు, జ్వరం లక్షణాలు తీవ్రమవుతాయి. ఈ తేడాను మనం గుర్తించాలి. ఫ్లూ బారిన పడ్డప్పుడు వారం రోజుల వరకు ముక్కు కారణం వంటి లక్షణాలు కొద్దిగా బాధిస్తాయి. తర్వాత తగ్గుముఖం పడతాయి. నీళ్లు, ద్రావణాలను ఎక్కువగా తీసుకోవడం, అవసరమైన ఔషధాలను వాడడంతో ఫ్లూ ఇట్టే తగ్గిపోతుంది. అదే కరోనా విషయానికి వస్తే రోజులు గడుస్తున్న కొద్దీ లక్షణాల తీవ్రత పెరుగుతూ పోతుంది. రుచి, వాసన గుర్తించలేకపోవడం అనేది ఉంటుంది. విపరీతమైన నీరసం ఉంటుంది. కరోనా విషయంలో వైరస్ సోకిన తర్వాత చాలా మందిలో 2 నుంచి 14 రోజుల లోపల లక్షణాలు కనిపిస్తాయి. 95% మందిలో 5 నుంచి 11 రోజుల లోపలే వైరస్ ప్రభావం చూపుతుంది. పాజిటివ్ వచ్చిన వారిలో 85% మందిలో ఎలాంటి సమస్యలు లేకుండా కరోనా తగ్గిపోతుంది. 15% మంది ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. వీరిలో 5% మందికి మాత్రమే ఐసీయూ, వెంటిలేటర్పై చికిత్స అవసరమవుతుంది. సాధారణ వ్యక్తుల్లో 3 నుంచి 4 రోజుల లోపల అది ఫ్లూనా, కోవిడా అన్నది తెలిసిపోతుంది. అదే ముప్పు అధికంగా ఉన్నవాళ్లు, అంటే హై బీపీ, షుగర్, క్యాన్సర్, గుండె జబ్బులు తదితర సమస్యలతో బాధపడేవారు జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపించగానే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం అన్ని విధాలా మేలు.
కరోనా చెలరేగిపోతున్న ప్రస్తుత తరుణంలో జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఆయాసం వంటి లక్షణాలను అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. ఇప్పటికే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్లు, వృద్ధుల్లో జలుబు, జ్వరం తాలూకు లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మేలు. కాసేపు నడవగానే కాళ్లు వణకడం, చిన్న పని చేసినా నీరసంతో కూలబడడం అనేది పెద్దల్లో, వయసు మళ్లిన వాళ్లలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది పిల్లల్లోనూ ఈ రకమైన బలహీనత కనిపిస్తూ ఉంటుంది. నీరసం, నిస్సత్తువలతో పాలిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటారు. పిల్లల్లో కనిపించే ఇలాంటి బలహీనత వెనుక చాలా కారణాలే ఉంటాయి. బలహీనతకు మూల కారణాన్ని గుర్తించి చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో బలహీనతలకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో బలహీనత ఎందుకొస్తుంది? చిన్నపిల్లల్లో సడన్గా వచ్చే వీక్నెస్ అనమాట. మెదడులో కానీ, వెన్నుపూసలో కానీ, తర్వాత యాంటీనా ఆన్ సెల్స్ అంటారు, వెన్నుపూసలో భాగం అది కూడా. తర్వాత పెరిఫెరల్ నర్వ్స్, తర్వాత మజిల్స్, తర్వాత నర్వ్స్కి మజిల్కి మధ్యలో ఉండే న్యూరోమస్కులర్ జంక్షన్ అంటారు. వీటిలో సమస్య వల్ల సడన్గా వీక్నెస్ రావచ్చు అనమాట. బ్రెయిన్కి వచ్చేసి కొద్ది బ్రెయిన్కి రక్తం సరఫరా సరిగా లేకపోవడం, ఇది స్ట్రోక్ అంటుంటారు. పెద్దలాగానే పిల్లల్లో కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. స్ట్రోక్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి రక్తం గడ్డకట్టడం, రక్తం గడ్డకట్టడం వల్ల రక్త సరఫరా సరిగా లేక బ్రెయిన్కి వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రక్తం గడ్డకట్టేది ఏంటంటే హార్ట్ నుంచి రక్తం వచ్చి బ్లాక్ అవ్వచ్చు మెదడుకు వచ్చే రక్తనాళాల్లో. తర్వాత రక్తంలోనే గడ్డకట్టే స్వభావం ఉండొచ్చు జన్యుపరంగా, దానివల్ల కూడా మెదడుకు సరఫరా చేసే రక్తనాళాలు బ్లాక్ అయిపోయి వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే రక్తస్రావం జరగడం, మెదడులో రక్తనాళాలు వీక్ అయిపోవడం, దాన్ని అనిరిజమ్స్ అంటారు, లేకుంటే ఏవి మాల్ఫార్మేషన్ అంటారు. ఈ వీక్నెస్ వల్ల రక్తస్రావం జరిగి కూడా సడన్గా వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, దానివల్ల కూడా వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చే పర్యవసానం, పోస్ట్ ఇన్ఫెక్షన్స్ డిజార్డర్స్ అంటారు, డిమైలినేషన్ అంటారు, ఏడిఎం అట్లా, దానివల్ల కూడా వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. యాంటీనా ఆన్ సెల్ అంటే పోలియోమైలైటిస్ ఇప్పుడు లేదు, కాదు పోలియో లైక్ కండిషన్స్ రావచ్చు, వెస్ట్ నైల్ వైరస్, కాక్సాకి వైరస్, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా యాంటీనా ఆన్ సెల్ దెబ్బతిని వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నరాలు సడన్గా దెబ్బతినడం వల్ల ఏంటంటే జీబీ సిండ్రోమ్ అంటారు. ఈ జీబీ సిండ్రోమ్ వల్ల కూడా వీక్నెస్ రావచ్చు. తర్వాత మజిల్ డిజార్డర్స్, కండరాలు వచ్చేసి ఇన్ఫెక్షన్ రావడం, దాన్ని వైరల్ మయోసైటిస్ అంటారు. తర్వాత ఈ కండరాలకు నరాలకు మధ్యలో జంక్షన్ ఉంటుంది అన్నమాట, న్యూరోమస్కులర్ జంక్షన్ అంటారు, ఇది మయోస్థీనియా గ్రావిస్. తర్వాత ఫుడ్ పాయిజనింగ్, ఏదన్నా కంటామినేట్ ఫుడ్ తినడం వల్ల బోట్లిజం అంటారు దానివల్ల కూడా ఈ సడన్గా వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. పిల్లల్లో బలహీనత కారణాలను ఏ పరీక్షల ద్వారా గుర్తిస్తారు? దీనికి పరీక్షలు ఏంటంటే బ్రెయిన్ స్కాన్ తీయాల్సి ఉంటుంది. ఈ బ్రెయిన్ స్కాన్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో ఇన్ఫెక్షన్స్ కానీ, స్ట్రోక్ కానీ బయటపడే లక్షణాలు ఉంటాయి. తర్వాత వెన్నుపూస స్కాన్ కూడా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, తర్వాత రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, డిమైలినేటింగ్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా కనుక్కోవచ్చు అనమాట. తర్వాత నర్వ్ కండక్షన్ స్టడీస్, పెరిఫెరల్ నర్వ్స్, ఈ నర్వ్ దెబ్బతింటే దీన్ని జీబీ సిండ్రోమ్ డయాగ్నోస్ చేయొచ్చు. తర్వాత బ్లడ్ టెస్ట్, దీనిలో సిపికే లెవెల్స్ చూస్తారనమాట. ఇది చూసినప్పుడు వైరల్ మయోసైటిస్ అయితే సిపికే లెవెల్స్ రేజ్ అవుతాయి అనమాట. సో ఈ కారణాలను బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లల్లో బలహీనతకు చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ పార్ట్లో బ్రెయిన్లో ప్రాబ్లం ఉందంటే బ్రెయిన్లో కారణాన్ని బట్టి, బ్రెయిన్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే దానికి సిఎస్ఎఫ్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ సిఎస్ఎఫ్ చేసి ఇది వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, ఫంగల్ ఇన్ఫెక్షనా, దాన్ని బట్టి వైరల్ కాజ్ అయితే వైరల్ డ్రగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, బ్యాక్టీరియల్ కాజ్ అంటే బ్యాక్టీరియల్ డ్రగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఫంగల్ అంటే ఫంగల్ డ్రగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు క్యాన్సర్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది రేర్గా, సో దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత స్ట్రోక్, ఈ పక్షవాతం కూడా అంటే రక్తనాళాలు బ్లాక్ అవ్వడం కానీ, తర్వాత బ్లీడింగ్ అవ్వడం వల్ల కానీ, బ్లాక్ అయితే రక్తం బ్లాక్ అయింది కాబట్టి దానికి కరిగేదానికి ఇచ్చే మందులు ఉంటాయి, ఎకోస్పిన్ అనేసి అని అట్లా డ్రగ్స్ ఉంటాయన్నమాట. ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చే డిమైలినేటింగ్ డిజార్డర్స్ అంటారు వీటిని, వాటికి ఏంటంటే స్టెరాయిడ్స్ పెడతారు, మిథైల్ప్రెడ్నిజోలోను, తర్వాత ఐవీఏజీ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఈ జీబీ సిండ్రోమ్ ఏంటంటే 2 వైపులా సమానంగా వీక్నెస్ ఉంటుందన్నమాట, 2 కాళ్ళు చేతులు అనేది. దానికి ఏంటంటే ఐవీఏజ్ అనేసి ఒక 5 days ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒక్కోసారి జీబీ సిండ్రోమ్లో ఏమంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ రావచ్చు, వచ్చినప్పుడు ఇంటిబేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటిబేట్ చేసి ఐసీలో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వైరల్ మయోసైటిస్ అంటే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, పెయిన్ కిల్లర్స్, తర్వాత సపోర్టివ్ థెరపీ సరిపోతుంది. చిన్న చిట్కా మీకోసం.
కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతిరోజు ఒక కప్పు పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగటాన్ని అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల జలుబు వంటి బాధలు తగ్గడమే కాదు, ఒంట్లో రోగ నిరోధకత కూడా బాగా పెరుగుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్